హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అయితే ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ఇప్పుడైతే ఈ ట్రైలర్ అయితే చూసా. ఇంకా ఈ మూవీ నుంచి లాస్ట్గా వచ్చే అప్డేట్ అయితే ఇదే. ఇంకా తర్వాత ఇంకా సాంగ్స్ ఏమీ రావనుకుంటా ఆల్మోస్ట్. ఇంకా ఈ మూవీకి ఇంకా హైప్ క్రియేట్ చేయాలన్నా ఇంకా లాస్ట్ ఆప్షన్ కూడా అయితే ఇంకా ఈ ట్రైలరే. ఇప్పుడు ఈ ట్రైలర్ ఏ రేంజ్లో అనిపించింది, మూవీకి ఏమైనా హెల్ప్ అవుద్దా, హైప్ క్రియేట్ చేయడానికి ఏదైనా హెల్ప్ అయ్యే రేంజ్లో ఉందా, లేకపోతే ఇంకా హైప్ తగ్గించే రేంజ్లో ఉంది, లేకపోతే ఇప్పుడు దాకా వచ్చిన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఇది కూడా అలాగే ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఈ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ ఎలా అనిపించిందంటే నాకైతే మాత్రం అంతకైతే ఏమనిపించలేదు, యావరేజ్గా అయితే అనిపించింది. చాలా షార్ట్స్ అయితే మాత్రం రిపీటెడ్ షార్ట్స్ వాడినారు, అంటే గ్లిమ్స్లో వాడినవి, అంతకుముందు టీజర్లో వాడిని అదే షార్ట్లు అయితే చాలానే ఉన్నాయి. ఇంకా వీడియోతో పాటు ఇదైతే మాత్రం సేమ్ ఓజీలో మూవీలో ఉన్నట్టే ఉంది ఈ షార్ట్ అయితే మాత్రం. ఇంకా అంతకుమించి డైలాగ్స్ కూడా అయితే అంతకైతే లేవు, చాలా వరస్ట్గా అనిపించాయి కొన్ని దగ్గర డైలాగ్స్ అయితే. ఇంకా కొన్ని షార్ట్లు కూడా ఏమంతకైతే నచ్చలేదు. ఇంకా ఇలాంటివే కాకుండా రొటీన్ స్టోరీ లాగే అనిపిస్తుంది. ఇంకా నాకైతే మాత్రం ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎక్కడైతే కొద్దిగా మంచి ఫీల్ అయితే ఏమనిపించలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని దగ్గర బాగా వర్కౌట్ అయింది, కొన్ని దగ్గర అంత కూడా అయితే ఏమనిపించలా. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు డిఎస్పీ గారు లేకపోతే తమన్ గారు మరి కొట్టేది, మరి ఎవరు కొడుతుంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే జస్ట్ డీసెంట్గా అయితే అనిపించింది. ఇంకా ఫుల్గా అయితే ఏం లేదు, అంటే కొన్ని దగ్గర అయితే బాగానే అనిపించింది. అంటే ట్రై చేస్తున్నారు తమన్ గారు కదా, కొద్దిగా ఏదో ట్రై చేస్తున్నాడు కొత్తగానే. మూవీలో చూడాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో. ట్రైలర్లో అయితే ఏం ప్రస్తుతానికైతే ఏమంత బాగాలేదు. ఇంకా వీటితో పాటు ఇంకా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కూడా అయితే కొన్ని దగ్గర బాగున్నాయి, కాకపోతే డైలాగ్స్ అయితే నాకైతే ఎంతకైతే నచ్చలా. మరి ఏందో మరి డైలాగ్స్ అయితే పెద్దగా అయితే ఏమంత లేవు. అది కొద్దిగా ఏదో కామెడీగా ఉండిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు వకీల్ సాబ్, అంతేగా తర్వాత భీమ్లా నాయక్, వీటి అన్నింటిలో అయితే చాలా సీరియస్ రోల్స్ అయితే ఉన్నారు. కాకపోతే ఈ మూవీలో కొద్దిగా కామెడీగా ఇలాగైతే ఉండేటట్టు, అంటే అంతకుముందు గబ్బర్ సింగ్, జల్సా వీటిలో ఎలా ఉన్నారో సో ఈ మూవీలో కూడా అయితే అలాగే ఉండబోతుందని ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంకా ఈ మూవీ నుంచి ప్రస్తుతానికి అయితే హైప్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేసే ప్రతిసారి అయితే ఇంకా హైప్ అయితే ఇంకా తగ్గుతూ వస్తుంది. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొద్దిగా అయితే ఎక్స్పెక్టేషన్ తగ్గినాయని అయితే చెప్పచ్చు. నాకైతే అసలు ఏం నచ్చలా, ఎటువంటి హైప్ కూడా క్రియేట్ అయితే చేయలేదు, ఉన్న హైప్ని కూడా తగ్గించిందని అయితే చెప్పచ్చు. నిజంగానే చెప్పాలంటే నాకైతే అసలు ఏదైతే ఏమి అంతకైతే ఏమనిపించలేదు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాల్సినా కానీ ఏమంత అయితే నచ్చల ట్రైలర్ అయితే. ఇంకా ఈ ట్రైలర్ మీరు కానీ చూసింటే ఈ ట్రైలర్ అయితే మీకైతే ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే మాత్రం ఏమైతే నచ్చలేదు, పెద్దగా అయితే యావరేజ్గా అయితే అనిపించింది. ఉన్న కొద్దిగా హోప్ కూడా అయితే దొబ్బిందని అయితే చెప్పచ్చు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.